అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఒక తండ్రికి ఒక అల్లరి పిల్లవాడు ఉండేవాడు. ఆ తండ్రి ఆ పిల్లవాడి అల్లరి మాన్పించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. మందలించాడు, కొట్టాడు, తిట్టాడు, ఇంకా చాలా. కానీ ఆ పిల్లవాడు అల్లరి మానలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ కొడుకు అల్లరి మానకపోవడంతో తండ్రి ఏ విధంగా ఆ పిల్లవాడిని మార్చాలని ఒకసారి ఆ పిల్లవాడిని తీసుకొని ఒక ఊరి చివరికి వెళ్తాడు. ఆ ఊరి చివర ఒక చిన్న గదితో ఉన్న ఇల్లు ఉంటుంది. ఆ కొడుకుని చూసి, ఈ గదిని మొత్తం నువ్వు దేనితోనైనా నింపు. నువ్వు గదిని మొత్తం నింపితే నేను నీకు ఒక మంచి బహుమానం ఇస్తాను అని ఆ కొడుకుకి చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు బహుమానం కోసం ఆ గదిని ఏదో ఒక దానితో నింపితే సరిపోతుంది కదా, ఇందులో ఏముంది అని వెళ్ళి మొదటగా గడ్డిని తీసుకొస్తాడు. ఆ గదిలో మొత్తం వేస్తాడు. కానీ ఎంత గడ్డి వేసినా కొంచెం గదిలో ఖాళీ ఉంటుంది. తండ్రి వచ్చి చూసి ఇల్లు మొత్తం నిండలేదు అని చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు ఆ గడ్డిని మొత్తం తీసి బయట పారవేసి మరలా బియ్యాన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో మొత్తం వేస్తాడు. ఈ బియ్యాన్ని లోపల వేయాలి అంటే తలుపు గది తెరిచి ఉండాలి. ఎన్ని బియ్యం వేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే తను లోపలికి వెళ్ళాలి అంటే తలుపు గది తెరిచే ఉండాలి. తన తండ్రిని తీసుకుని రావాలి అని ఉన్న తలుపు తెరిచే ఉండాలి. అలా చేసినా కూడా ఆ గదిని మొత్తం నింపలేకపోతాడు. సరే, ఇవి కుదరని పని, బట్టలు తీసుకొచ్చి వేస్తానని ఆ ఇంటిని మొత్తం బట్టలతో నింపుతాడు. అలా చేసినా కూడా ఆ గది మొత్తం నిండదు. ఇలా ఇంకా ఎన్నో చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ ఆ గది నిండదు. విసిగిపోయిన ఆ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి, నువ్వు ఇచ్చే బహుమానం నాకేమీ వద్దు. నేనెన్నో ప్రయత్నాలు చేశాను, ఆ గదిని నింపలేకపోయాను. ఇక వెళ్ళిపోదాం పదా అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుని తీసుకొని ఆ గది దగ్గరికి వచ్చి, నేను ఈ గదిని మొత్తం నింపుతాను. నువ్వు నీ అల్లరి మానేసి బుద్ధిగా ఉంటాను అంటే నీకు బహుమానం కూడా ఇస్తాను అని అంటాడు. నేను ఉదయం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా గదిని నింపలేకపోయాను. నీవెలా గదిని నింపుతావు? సరే, నువ్వు గనక నింపగలిగితే నేను నిజంగా అల్లరి మానేసి నువ్వు చెప్పినట్టుగా బుద్ధిగా ఉంటాను అని అంటాడు ఆ కొడుకు. అప్పుడు తండ్రి ఆ కొడుకుని తీసుకొని గది లోపలికి వెళ్ళి గది మధ్యలో నిలబడతాడు. తన జోబిలోంచి ఒక చిన్న కొవ్వొత్తిని తీసి గది మధ్యలో పెట్టి వెలిగిస్తాడు. అప్పుడు ఆ గది మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ఎక్కడ వెలుగులేని ప్రదేశం అంటూ ఉండదు. అప్పుడు ఆ కొడుకు ఆశ్చర్యపోతాడు. నిజంగా తన తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ కొడుకు గ్రహిస్తాడు. తను ఎన్నో వ్యర్థమైన ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ ఆ గదిని నింపలేకపోయాడు. కానీ తన తండ్రి ఒక చిన్న ప్రయత్నమే చేశాడు, కానీ ఆ గదిని అంతా నింపాడు. ఈ అల్లరి పిల్లవాడి కథకి మాకు సంబంధం ఏముంది అని చాలామంది ఇలాగే అనుకుంటున్నారేమో. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. ఆ అల్లరి పిల్లవాడు మనము ఒకటి. మనకి ఉన్న 24 hours టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడడం గురించి, సినిమాలు, షికార్లు, సరదాలు, షాపింగ్లు, వ్యసనాలు, వీటన్నిటితో ఆ రోజంతా మనం గడిపేస్తాం. ఆ రోజంతా అయిపోతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ సడన్గా ఆ రోజే ఏదైనా జరిగి చనిపోయారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మనం నరకానికి వెళ్తాం. ఎందుకంటే మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించలేదు కాబట్టి. మన జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము వ్యర్థమైన వాటన్నిటితో మన జీవితాన్ని నింపేసుకుంటున్నాం. కానీ ఆ విధంగా కాకుండా తండ్రి వలె జ్ఞానముగా ప్రవర్తించామనుకోండి, మన జీవితాన్ని వెలుగుతో నింపుకోవచ్చు. ఒకవేళ ఆ తండ్రికి కొవ్వొత్తి వెలిగిస్తే ఆ ఇల్లంతా వెలుగుతుందని ఎలా తెలిసింది? దేవుడిచ్చిన జ్ఞానం. మన జీవితంలో ఏది వ్యర్థం, ఏది మంచిది, ఏది చెడ్డది, ఇవన్నీ తెలుసుకోవాలంటే అది దేవుని నుంచి వచ్చే జ్ఞానం ద్వారానే తప్ప ఇంకెవ్వరి ద్వారానూ మనం తెలుసుకోలేం. మనము మనకున్న జీవితంలో ఇంపార్టెంట్ టైం అంతా
దేవునికి ఇస్తే దేవుడు నిజంగా మన జీవితాన్ని వెలుగుతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ, తన జ్ఞానముతోనూ నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా కాకుండా వ్యర్థమైన అన్ని విషయాలతో నీ జీవితాన్ని నింపుకుంటూ ఉంటే ఆ గది నిండుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ దాంట్లో ఎక్కడో చోట తప్పకుండా ఖాళీ అనేది ఉంటుంది. మన ఆత్మీయ గది నిండుగా ఉండాలి, దేవునితో నింపబడి. దేవుడు అట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని, చీకటిలో నిజంగా ఉంటే వెలుగుతో నింపబడాలని అందరి గురించి ఆ దేవునికి మొరపెడదాం. ఆమేన్.